రీసెంట్గా నేను ఒక గేమింగ్ కంపెనీ ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు నన్ను అడిగిన ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది. నాకు తెలుసు కాబట్టి నేను ఆన్సర్ చేశా. రేపు నేను ఇదే క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఈ వీడియోని ఇప్పుడే సేవ్ చేసి పెట్టుకో. నీకు పిచ్చ క్లారిటీ తెచ్చే బాధ్యత నాది. నీ దగ్గర ఒక అరే లిస్ట్ ఉంది, అందులో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు 5th ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలి, కానీ మెమరీలో ఆ 4th ఎలిమెంట్ పక్కన ఉన్న స్పేస్ ఆల్రెడీ వేరే డేటాతో ఫిల్ అయింది. ఇప్పుడు 5th వాల్యూని ఎలా యాడ్ చేస్తావు? దీనికి ఆన్సర్ చెప్పే ముందు నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, నీకు ఇంకా క్లియర్గా అర్థమైంది. నువ్వు BGMI గేమ్ ఆడుతున్నావు. గేమ్లో దిగ్గానే లెవెల్ 1 బ్యాగ్ దొరికింది. బ్యాగ్లో ఐటమ్స్ పెట్టావు, బ్యాగ్ ఫిల్ అయిపోయింది. నీకు హెల్త్ కిట్ కావాలి, కానీ స్టోర్ చేయడానికి బ్యాగ్లో స్పేస్ లేదు. అప్పుడు నువ్వేం చేస్తావు? లెవెల్ 2 బ్యాగ్కి అప్గ్రేడ్ అవుతావు, నీకు ఎక్స్ట్రా స్పేస్ వస్తుంది. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ఎరే లిస్ట్లో ఉన్న 5th ఎలిమెంట్ యాడ్ చేయాలంటే ఫస్ట్ ఆ 4 ఎలిమెంట్స్ని ఎక్స్ట్రా స్పేస్ ఉన్న మెమరీ లొకేషన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఓల్డ్ ఎరే లిస్ట్ ఉన్న మెమరీని డిలీట్ చేయాలి. ఆ తర్వాత 5th ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలి. దీన్నే డైనమిక్ రీసైజింగ్ అంటారు. ఇప్పుడు తెలుసుకోవాల్సిన మెయిన్ ట్రిక్ టైం కాంప్లెక్సిటీ. నార్మల్గా ఐటమ్ యాడ్ చేయడానికి ఆర్డర్ ఆఫ్ 1 టైం పడుతుంది, కానీ అరే ఫుల్ అయిపోయి కొత్త అరే క్రియేట్ చేసి ఎలిమెంట్స్ అన్ని కాపీ చేసే టైంలో మాత్రం ఆర్డర్ ఆఫ్ n టైం తీసుకుంటుంది. టోటల్గా దీన్ని అమోర్టైజ్డ్ ఆర్డర్ ఆఫ్ 1 టైం కాంప్లెక్సిటీ అంటారు. ఈ పాయింట్ చెప్తే ఇంటర్వ్యూ పక్కా ఫ్లాట్ అయిపోవాల్సింది. ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకో, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు పక్కా యూజ్ అయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.